ఏపీ లిక్కర్ కేసులో ఈడీ అధికారుల విచారణ జరుగుతోంది. హైదరాబాద్ లో విచారణకు హాజరయ్యారు ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు. బ్యాంక్ స్టేట్మెంట్లు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో పాటుగా ఈడీ ముందుకు వెళ్లారు ఇద్దరు. త్వరలోనే మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి మరింత సమాచారం ఇస్తారు. జ్యోతి, ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు విచారణ ఎప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రత్యూష, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిఐడి సిట్ దర్యాప్తు రిపోర్ట్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అందులో ఎవరైతే ధనంజయ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ధనంజయ రెడ్డి ఈడీ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రధానంగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులకు అప్పచెప్పి ఆ తర్వాత తాను వెనుదిరిగినట్లుగా కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా ఆ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో అంతేకాకుండా పాన్ కార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా తీసుకురావాల్సిందిగా సూచించినటువంటి క్రమంలో ఆ వెంకటేష్ నాయుడుతో పాటు ధనంజయ రెడ్డి ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వెంకటేష్ నాయుడిని మాత్రం ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. గతంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆ జైల్లోనే రాజ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. అంతేకాకుండా దాదాపు 441 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను సైతం కూడా అటాచ్ చేయడం జరిగింది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి పలువురు ఆస్తులతో పాటు ఇంకా కొంతమందిని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు గతంలోనే పైలా దిలీప్తో పాటు మరొక వైపు ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి A32గా ఆయన ఉన్నారు. అతన్ని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడు మాత్రం ఎవరైతే చాణిక్యాన్ని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అతను కూడా నోటీసులు ఇచ్చారు. కానీ ఇంకా అతను విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం వెంకటేష్ నాయుడు మాత్రం ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఏవైతే ఈ యొక్క బదిలీ జరిగిందో ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతన్ని విచారిస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో కూడా ఈ యొక్క కొంతమంది వ్యక్తులకి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పిలిచి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిఐడికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఒకవైపు ఈడీ సైతం కూడా ఈ మనీ లాండరింగ్ కావచ్చు, ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానే ఇక్కడ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా గతంలో ఇక్కడ సోదాలు జరిపినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఛార్జ్ షీట్ ఏ విధంగా అయితే సిఐడి దాఖలు చేసిందో అంతేకాకుండా ఈడీ కూడా దాఖలు చేసినటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ వెంకటేష్ నాయుడు ఏదైతే తీసుకొచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు ఈ డబ్బులన్నింటినీ కూడా షెల్ కంపెనీలు అంతేకాకుండా విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పటికే సిఐడి గుర్తించింది. కాబట్టి వాటి ఆధారంగా ఇప్పుడు ఈడీ విచారిస్తుంది. ఈడీ విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చి విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.